ఈరోజైతే నేను ఈ బ్యూటిఫుల్ శారీని డ్రేప్ చేస్తున్నాను. నాతో పాటు నా బ్యూటిఫుల్ బేబీ గర్ల్ కూడా నాకు ట్విన్నింగ్ డ్రెస్లో రెడీ అయిపోయింది. సో మేము ఫైనల్గా అయితే రెడీ అయిపోయి ఎక్కడికి వచ్చామంటే ఈరోజు మా చెల్లికి బేబీ షవర్. నేను ఫస్ట్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పాపతో అస్సలు కుదరలేదు. మేము వచ్చేసరికి అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, ప్రేయర్ ఇవన్నీ అయిపోయినాయి. అంటే మేము ఫస్ట్ వాళ్ళ అత్తగారింటికి సూడుదులు అనేవి తీసుకుని వచ్చామన్నమాట. సో ఇక్కడ అయిన తర్వాత థర్డ్ డే ఆర్ ఫిఫ్త్ డే వాళ్ళు మళ్ళీ మా ఇంటికి తీసుకుని వస్తారు, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము అక్కడ అందరినీ పంపించి మేము రిలేటివ్స్ని అందరినీ వారికి ట్రాన్స్పోర్ట్ అన్నీ అరేంజ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మా మమ్మీ, నేను, పాప మేమైతే లాస్ట్లో వచ్చాము. బట్ అప్పటికే ప్రేయర్ అన్నీ అయిపోయింది. సో ఫైనల్గా వచ్చేసిన తర్వాత మా చెల్లికి ఫ్రూట్స్ అవి పెట్టి, మా చెల్లి అయితే వద్దు వద్దు నాకేం పెట్టొద్దు అంటుంది. దానికి అందరు ఇంక అట్లా పెడుతుంటే నేనైతే ఒక గ్రేప్ ఒకటి తీసుకొని పెట్టి గాజులు అవి వేసి కూడా ఆశీర్వదించాను అనమాట. నాకు అనిపించింది, అమ్మో నేను ఎంత పెద్దదాన్ని అయిపోయినా అప్పుడే అనిపించింది. ఎందుకంటే 6 months బ్యాకే నాకు బేబీ షవర్ జరిగింది. ఇంతలోనే నేను ఎంత పెద్దదాన్ని అయిపోయి తనని బ్లెస్ చేసి ఎంత పెద్దదాన్ని అయిపోయాను అనిపించింది. అండ్ మా పాప చూసారు కదా ఎంత క్యూట్గా కూర్చొని ఉందో. తనకు ఫొటోస్ తీయడానికి మేము ఎన్ని తిప్పలు పడ్డామో, అసలు చూడట్లేదన్నమాట కెమెరా వైపు. వాళ్ళ తాతయ్య ఉన్నారు అటు సైడు, సో వాళ్ళ తాతయ్యనే చూస్తుంది. ఫైనల్గా అయితే మళ్ళీ మేము కెమెరాకి ఫోజ్ ఇచ్చేసాం మేమిద్దరం కలిసి. చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో. అండ్ నా శారీకి తగ్గట్టుగా నేను తన ఫ్రాక్ని డిజైన్ చేయించాను. సో ఆ ఫ్రాక్ ఎక్కడ డిజైన్ చేయించాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫైనల్గా అయితే అందరం తనకి గాజులు అవి వేసి తనని ఆశీర్వదించిన తర్వాత అందరం లంచ్కి రెడీ అయిపోయాము. లంచ్ కూడా నేను యాక్చువల్లీ అన్ని ఐటమ్స్ అన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోవడం, ఒక పక్క ఎండ, పాప ఏడుస్తుంది, నాకు అవన్నీ అవ్వలేదు. బట్ మంచి వెరైటీస్ అన్నీ చేయించారు మా మరిది గారు అయితే. సో అంతా అయిపోయిన తర్వాత ఒక ఈవినింగ్ 5 o'clockకి అలా మా చెల్లిని తీసుకొని మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. అయితే వాళ్ళు మళ్ళీ 5th డేన వస్తారు మా చెల్లికి సూడదలు తీసుకొని. అది ఇంకో వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. బాయ్.